మరి ఒక పత్రిసారి కళ్ళు చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. ఆయన ఇంద్రియాతీత స్థితిలో ఉంటాడు. ఆయన కనపడగానే నీ మనస్సులో ఏమనుకుంటున్నావో కూడా గ్రహించగలిగే శక్తి ఆయన దగ్గర ఉంటుంది. మరి మనం కూడా అంత సూక్ష్మంలోకి వెళ్తే ఏం చేయగలము అంటే అంత సూక్ష్మమైన విషయాన్ని గ్రహించలేము. మనస్సు స్థూలము అని చెప్పుకోవచ్చు, ఆత్మ సూక్ష్మము అని చెప్పుకోవచ్చు. మనస్సు ప్రాధాన్యత ఎంత తగ్గిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆత్మ ప్రాధాన్యత అనేది అంత పెరుగుతూ ఉంటుంది. అలాగే ముండకోపనిషత్తులో ఏం చెప్పడం జరిగింది అంటే ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్ష పరిషస్వజాతే తమోరణ్యం పిప్పలం స్వదక్తి అస్థినన్ అన్యో అభిగచ్చతి.